శుభములు కలుగు నీకు. నీకేం మంచి చెయ్యాలో ఆ అమ్మవారికి తెలుసు. మనం చెయ్యాల్సిన పూజ చేద్దాం పద. రా. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే. కృష్ణమ్మ వచ్చారా? పంతులు గారు, హాసిని పేరు మీద ప్రత్యేకంగా పూజ చేయిస్తామన్నారు కదా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసే ఉంచానమ్మా. ఆ పూజ చేయాల్సింది ఇక్కడ కాదు, నవగ్రహాల చెట్టు దగ్గర. అమ్మవారికి దండం పెట్టుకుని మనసులో కోరిక చెప్పుకుని అక్కడికి పదండి. అలాగే. అమ్మా దుర్గమ్మ తల్లి, నన్ను నీ బిడ్డని చేసుకుని ఆపదల్లో వెన్నంటి ఉండి కాపాడావు. కష్టాలు తీర్చి నా బతుకుని మార్చావు. ఇప్పుడు నా బిడ్డ బతుకుని కూడా నువ్వే మార్చాలి తల్లి. నా ఎలవేలుపువి, నా కొలువుల తల్లివి, దయ చూపించి నా కూతురి మనసు మార్చమ్మా. దాని కాపురం కుదుట పడేలా చెయ్యి తల్లి. ఏ హాసిని, మీ అమ్మ మాట ఎలాగూ వినడం లేదు. అమ్మవారు చెప్పేదైనా విను, నీ జీవితం బావుంటుంది. గుళ్ళో అలా గుడ్లూరివి చూడకూడదు. మామూలుగా చూడు. ఓం ఆకృష్ణేన సావర్తమానోని వేషన్నమృత మృత్యుంజ హిరణ్యేన సవితారధేనా దేవోయాతి భూనాని పశ్యన్ స్వాహ. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య అగ్నిసుకృతగ్గు స్వాహ. కద్రుద్రాగి ప్రచేదసే హృష్టమా యదవ్యసే ఓచేమ సంతమగు హృదయ స్వాహ. సూర్యగ్రహాయేదం నవమా ఆప్యాయ సస్మేదతే విశ్వతస్వ వృష్ణ్యం. రమ్య, అటు చూడు, నీ సవితలా ఉంది. అదే కూతురు బతుకు బాగవ్వాలని పూజలు చేపిస్తున్నట్టుంది. గౌరీ వాయుసలినాని తక్షత్యేకపది ద్విపది సాధుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహ. చంద్రగ్రహాయేదన్నవమ అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేదాగుం శన్వతి స్వాహ. శివనాపతి భవానక్షరా నియేషని యచ్ఛాన సర్వసప్రదా స్వాహ. క్షేత్రస్య వదినా వేగం హితేనే విషయామసి గామస్వభోహిత్వాసనో భ్రాతీదృశే స్వాహ. అంగారగ్రహాయేదన్నవమ పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. నా పెళ్ళైనప్పటి నుంచి దాన్ని ఏదో రకంగా ఏడిపించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడూ దాన్ని అనే అవకాశమే రాలేదు. ఎప్పుడు ఏమీ అనలేకపోయాను. ఇప్పుడు దొరికింది. ఒక ఆట ఆడుకుంటాను. దెబ్బకి కన్నీళ్లతో దాని కొంగు తడిసిపోవాలి. పద. అమ్మా హాసిని, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. రా. శుభం కలుగుగాక. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, పూజ పూర్తయింది. అమ్మ దయ ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఇక వెళ్ళిరండమ్మా. ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు. సకలవాంఛాఫలయోగతా సిద్ధిరస్తు. సత్యాః సంధ్యజమానస్య కామాః. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. పదమ్మా.
ఏమే నీలవేణి, మనమంటే మన ఐదోతనం చల్లగుండాలని గుడికొస్తాం. కానీ కొంతమంది ఏ మొహం పెట్టుకొని, మొహం నిండా అంత బొట్టు పెట్టుకొని గుడికొస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ కూతుళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఆ కూతుళ్ళేమో అమ్మనే ఫాలో అయిపోతున్నారు. ఏంటో విడ్డూరం, ఇంట్లో కాపురం చేయకుండా గుళ్ళో కానుకలేసేస్తే అమ్మవారు కరుణిస్తుందా? అక్కడ మొగుణ్ణి కాలితో తన్నేసి ఇక్కడ కాళ్ళ మీద పడిపోతే కాపురాలు నిలబడిపోతాయా? హాసిని, ఊర కుక్కలు ఊరికే మురుగుతుంటాయి. వాటిని పట్టించుకుంటే కరవడానికొస్తాయి. పదండి వెళ్దాం. ఆ, వెళ్ళమ్మా, అమ్మ చూపించిన దారిలోనే వెళ్ళు. ఏయ్, మేమేం చేస్తే మీకెందుకు? ఏ దారిలో వెళ్తే మీకెందుకు? మా అమ్మని అనడానికి నువ్వు అస్సలు సరిపోవు. ఇవి మా పర్సనల్ మ్యాటర్స్. వీటిలో వేలు పెడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఓ అబ్బో, పిల్లకి పౌరుషం పోడ్చుకొచ్చింది. నేను చెప్తుంది నీ మంచికే. మీ అమ్మకి ఇన్ని రోజులు ఈ ఊరి జనం పెద్ద గౌరవం ఇస్తున్నారు అనుకుంటున్నావేమో. కానీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలీదు. మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని జనం ఏమంటారో మీ అమ్మని అడుగు, బాగా చెప్తుంది. ఏయ్, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నా ముందు నిలబడే అర్హత లేని దానివి, నా ముందుకు రావడానికే భయపడేదానివి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏమే నీలవేణి, విన్నావా? ఈవిడ గారంటే భయపడాలంట. గౌరవమున్న మనుషుల కంటే భయపడతారు. అన్నీ వదిలేసుకొని ఇలా రోడ్డున పడ్డ వాళ్ళకి ఎవరైనా భయపడతారా? యమ్మ హాసిని, మీ అమ్మ అంటే మొగుని కాదనుకొని ఒంటరిగా బతికేస్తుంది. ఇప్పుడు నీకు కూడా అవే నీతులు బోధిస్తుందా? హే రమ్య, అనవసరంగా హద్దులు దాటకు. నా కోపం హద్దు దాటిందంటే ఆ, ఏం చేస్తావేంటి? అప్పుడు నా మొగుడిని కొట్టినట్టు ఇప్పుడు నన్ను కొడతావా? అవును, నాకొక అనుమానం. నువ్వు మొగుడుతో 10 ఏళ్ళు కాపురం చేసావు కదా, మరి నీ కూతుర్ని 10 రోజులు కూడా కాపురం చేయనివ్వలేదేంటి? నీకు తోడుగా ఉంటుందని తెచ్చుకున్నావా ఏంటి? ఏమే, పిలిచి మరీ కుమ్మించుకోవడం అంటే ఇదే కదా? ఏయ్, నేను అన్న దాంట్లో తప్పేముంది? ఏయ్, నేను నిజమే చెప్తున్నా. ఏయ్, ఒక్కసారి కుమ్మగాని పారిపోయి దాక్కోవాలి గాని ఎర్రగొట్ట ఊపి ఇంకా రెచ్చగొట్టకూడదే ఏలుగొట్టు మోహందానా. ఏయ్ నీలవేణి, నీ స్నేహితురాలికి చెప్పు, ఆడపిల్ల జీవితం పాడైపోతే ఓ కన్న తల్లి ఎంత క్షోభ అనుభవిస్తూ ఉంటుందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ పిల్ల జీవితం బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఎంత వేదన పడుతుందో తెలిసేలా చెప్పు. ఏంటి చెప్తావా? చెప్తా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రమ్య,
నేను మొగుడికి ఎందుకు దూరం అయ్యానో నీకు తెలుసు. నా కూతురు జీవితం పాడైందని నన్ను మాటలతో హింసించి నువ్వు ఆనందించాలనొచ్చావు. కానీ ఇదే ఆడపిల్ల నీ కడుపును కూడా పుట్టుంటే అప్పుడు నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. నీ స్థానంలో ఇంకో ఆడదుండేది. నువ్వు నా వెనక వరుసలో నిలబడేదానివి. నీ మొగుడు కాదు, మగాడు అంతే. వాడికి కావాల్సింది పెళ్ళాం కాదు, మగపిల్లవాణ్ణి కనే యంత్రం. కన్నావు కాబట్టే వాడితో మిగిలావని మర్చిపోకు. ఇంకెప్పుడు నా పిల్లల జీవితంలోకి తొంగి చూడటానికి ప్రయత్నించకు. జాగ్రత్త. రేఖ, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా? యా ఆఫ్ కోర్స్ అమ్మా, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఏమ్మా? ఊరికి పదండి వెళ్దాం. ఇటువంటి పొగరో కాన్ఫిడెన్స్ అర్థం కావట్లేదు. ఏంటి అడ్డం పడుతున్నారు? మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాట్? హలో, ఏమనుకుంటున్నారు మీరు ఈ రేఖ గురించి? ఈరోజు ఈ ప్రాజెక్ట్ మాదే అవ్వబోతుంది. అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మమ్మల్ని పలకరించాల్సిన అవసరం లేదనుకుంటా. మిమ్మల్ని పలకరించింది మీ కాల్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, మీ ప్రాజెక్ట్ ప్లానింగ్ తెలుసుకోవడానికి కాదు. మీ కాలుకి ఏమైంది సార్? అదా, మార్నింగ్ వాక్లో నా కాల్ స్లిప్ అయి పడిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడే తను వచ్చి హెల్ప్ చేసింది. ఓ, సెట్ అయిందా? అయ్యో, అలాంటిదేం కాదండి. నాకు రేఖతో ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు. తనతో మార్నింగ్ కలవడం వరకే. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అసలు ఒక్కసారి కూడా తను పర్సనల్గా కలవలేదు. హలో, కాస్త ఆగుతారా? మీరు రేఖని కలిసారా లేదా అని నేనేం అడగలేదే. అంటే మీరు కొంచెం డౌట్గా అడిగినట్టు అనిపించింది. నాకు ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్ట్ ఉండదని మీకు చాలాసార్లు చెప్పాను. చెప్పారు, కానీ నాకే ఏదో అలా అనిపించింది. పదండి. ఎంతసేపు అవుతుంది? ఇంకో పావు గంటలో వచ్చేస్తారు మేడం. పావు గంట అంటే మేడం అది
నేను ఇప్పుడే వస్తాను. ఓకే. హలో. నేను కలెక్టర్ గారితో మీటింగ్ ఉండి ఇక్కడికి వచ్చాను. ఆవిడ ఏ టైంలోనైనా వచ్చేస్తారు. మీటింగ్ అయ్యాక నేనే చేస్తాను. సరే, ఓకే, బాయ్. ఏంటి నా వెనక నిలబడ్డావు? ఇక్కడేమీ క్యూ లైన్ లేదే. హాసిని గురించి మాట్లాడటానికి. మన మధ్య మాటలేముంటాయి? వద్దనుకుని హాసిని అనుకుంది, కావాలని మేము అనుకోవట్లేదు. అదంతా క్లియర్గానే ఉంది కదా. కొండ అంచున నిలబడి సముద్రాన్ని చూస్తే అంతా క్లియర్గా కూల్గా కనిపిస్తుంది. కానీ దాంట్లో పడిన మనిషికి ఆ లోపల ఎన్ని తిమింగలాలున్నాయో తెలుస్తుంది. ప్రస్తుతానికి అనవసరమైన విషయాల గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. ఇంకా సేపట్లో కలెక్టర్ గారితో జరగబోయే బిజినెస్ డిస్కషన్ గురించి డైవర్షన్ నాకు అనవసరం. ప్లీజ్ కొంచెం తప్పుకుంటే నేను వెళ్తాను. ప్లీజ్ వికీ, ఒక చెల్లికి అన్నవైన నువ్వు ఒక ఆడపిల్ల జీవితం అన్యాయమైపోవటం న్యాయమేనా అని ఒక్కసారి ఆలోచించు. ఈ విషయం గురించి మాట్లాడాల్సిన ప్లేసు ఇది కాదని తెలిసి కూడా నాతో మాట్లాడాలని చూస్తున్నావంటే నీ చెల్లెల గురించి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమవుతుంది. ఓకే, ఆలోచిస్తాను. నువ్వు చెప్పినట్టు నీ చెల్లెల గురించి తప్పకుండా కన్సర్న్ చూపించి ఆలోచిస్తాను. కానీ నేను నీకు అంత పెద్ద రిలీఫ్ ఇవ్వాలంటే నువ్వు నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏంటది? నువ్వు కలెక్టర్ గారి ముందు నీ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. ఈ ప్రెజెంటేషన్లో మాదే పై చెయ్యి అవుతుందని నా చెల్లెలు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ నాకు నీ మీదే డౌట్గా ఉంది. ఖచ్చితంగా ఏదైనా డిఫరెంట్ ఐడియాతో వచ్చి మా మీద సక్సెస్ అవుతావేమోనన్న డౌట్గా ఉంది. అందుకే ఇక్కడ నా చెల్లెల్ని గెలిపించడం కోసం నువ్వు ఓడిపోవాలి. అప్పుడే నీ చెల్లెలు సంతోషపడే అవకాశాలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. విక్కీ, నువ్వేమడుగుతున్నావో తెలుసా? అక్కడ నీ చెల్లి జీవితం కదా. మరి నేను ఆ విషయంలో కన్సిడర్ చేయాలి అంటే నువ్విక్కడ క్విట్ చేయాలి. నో నో, ఎన్నేళ్లుగా మా అమ్మ నేర్పించిన నీతిని ఒక్కసారిగా నిప్పు పెట్టి తగలబెట్టలేను. చూడు టీచర్ అమ్మా, నువ్వు చెప్పే నీతులు నీ స్కూల్లో పిల్లలకి పాఠాలుగా బాగుంటాయి. కానీ ఇక్కడ జీవిత పాఠాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కోరుకునేవి దక్కాలంటే కొన్ని ఆశల్ని త్యాగం చేయాలి టీచర్. నీకు చరణ్ చాలా మంచి ఫ్రెండ్ కదా. నీ మాటకి చాలా విలువిస్తాడు కదా. ఆ ఫ్రెండ్షిప్ని అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదా. ఉపయోగించుకో. నన్ను ఇలా రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పూజ ఫలించి అమ్మవారు హాసిని మనసు మారిస్తే బాగుంటుందక్క. మనం కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది. అవును, హాసినిని మనిద్దరం కన్విన్స్ చేస్తూ ఉంటే తన మనసు మారుతుంది. అవునక్క, హాసిని ఇక్కడే ఉంటే అమ్మ ప్రశాంతంగా ఉండలేదు. అమ్మా, అలా ఉన్నారేంటి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటాం. ఏమైందమ్మమ్మా? ఏమవుతుంది? మీ పిన్ని గాని పిన్ని ఆ పిశాచి గుడికొచ్చింది. మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని జనం ఏమంటారో మీ అమ్మని అడుగు, బాగా చెప్తుంది. ఇరవై ఏళ్లుగా ఎప్పుడు నా ఎదురు పడ్డానికే జంకేది. కాని ఇప్పుడు ఓ చిన్న బలహీనత దొరక్కానే అది కూడా నోరిప్పి మాట్లాడేస్తోంది.
నోటికొచ్చినట్టు వాగేస్తోంది. ఇదే ఉందమ్మా, ఇప్పుడే మొదలు పెట్టింది కదా, దాని ఆగడాలు రాను రాను ఇంకా మితిమిరిపోతూ ఉంటాయి, చూస్తూ ఉండు. మన ఇంట్లో హాసిని ఉన్నన్ని రోజులు మనం ఇలాంటి మాటలు వింటూనే ఉండాలి. అంటే ఏంటి? నేను ఈ ఇంట్లో ఉండద్దా? అయ్యో, ఆ మాట నేనెందుకంటానే తల్లి. పర్లేదులే అని వెళ్ళిపోమంటే చెప్పు, ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. హాసిని, లేకపోతే ఏంటమ్మా, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎవరు ఏ మాట మాట్లాడినా నాతో లింక్ పెట్టేస్తున్నారు. మీ మాటలు వింటుంటే నాకు పిచ్చికిపోతుంది. అసలు నేను ఇక్కడ ఉండను. హాసిని, ఓకే మిస్టర్ చరణ్, మీరు మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎస్ మేడం. వారాహి, ఒక్క నిమిషం. నేను దీని నుంచి క్విట్ అవ్వాలి అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? తెలియకపోవడానికి నేనేం కన్ఫ్యూజన్లో లేను, క్లారిటీతోనే ఉన్నాను. సార్, నేను ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను మీ చెల్లెల జీవితం గురించి ఆలోచిస్తున్నాను.